అభివృద్ధి చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రైల్వే పనులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి పూజ చేయనున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. తనను గెలిపించి 15 నెలలు అవుతున్నా ఆర్భాటాలు ఫ్లెక్సీలు పెట్టించుకోవడం తనకు ఇష్టం ఉండదని, పని చేసుకుంటూ పోతానని చెప్పారు. ఎంపీగా గెలిచిన తర్వాత రైల్వే అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్ చేశామని, ఆ పనుల కోసం జేహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాలు పెట్టుకున్నామని వివరించారు. ప్రజలు పనిచేసే వారిని గుర్తిస్తారని, ఆర్భాటాలకు పోయి పని చేయకుండా ఫ్లెక్సీలు పెట్టుకునే తత్వం తనది కాదని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నన్ను మొట్టమొదటిగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి బాధ్యత. రైల్వే నిలయం నిలయం ఉంటాయి, రైల్వే ఆఫీసుల నిలయం ఉంటాయి, కార్ఖానాలు నిలయం ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. ద్వారా అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామ్ అవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ చూసినాను. మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటంటే, ఒక 1 day 2 days హైదరాబాద్ జోన్కు సంబంధించిన, సికింద్రాబాద్ జోన్కు సంబంధించిన 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినట్టు మొత్తం మేడ్చల్ కళ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళు తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాను. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నాను. 1 2 సార్లు పెట్టుకున్నాను. రాజన్న